జగన్ పాలన చూసాము, మళ్ళీ టీడీపీ పాలన చూస్తున్నాము. ఏ పాలన బాగా నచ్చింది? నాకైతే జగన్ పాలనే నచ్చిందండి. ఎందుకు నచ్చింది జగన్ పాలన? ఎందుకంటే ఈ స్కూల్కి సంబంధించి జగన్ చాలా బాగా చేశారు. తర్వాత ఈ పథకాలు కానీ అవి కానీ ఇవి కానీ లేడీస్ సంబంధించి కొద్ది గొప్ప అవి ఇవి లేడీస్ చేతిలో డబ్బులు ఆడివి. ఈ టీడీపీ పాలన ఏంటంటే కొంచెం ఈ సంబంధించినవి ఈ ఆగిపోవడాలు అవి జరిగినవి. తర్వాత ఏది ప్లస్ ఏంటి జగన్ పాలనలో? ప్లస్ ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి బాగా చేశారు జగన్. ఎడ్యుకేషన్ సంబంధించి ఆడపిల్లల పథకం కానీ అమ్మఒడి కానీ బాగా ఇచ్చాడు. ఈసారి చంద్రబాబు నాయుడు అమ్మఒడి పథకం పెద్దగా ఏం చేయలేదు, ఇవ్వలేదు కూడా, డబ్బులు ఏం రాలేదు కూడా చాలామంది లేడీస్ కానీ అవి కానీ ఇవి కానీ. దాని లాస్ట్ టైం జగన్ ఒక ఇంటికి ఒక్కరికి ఇచ్చేవారు కదా, ఆడవాళ్ళకి ఇచ్చేవారు కదా. అవును, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి నలుగురికి ఇచ్చారు కదా. నలుగురికి ఇచ్చేసారంటే అదేమి పథకాలు వచ్చినాయి, ఇంకా అమల్లోకి ఏం రాలేదు కదా. ఇంకానే ఏవండి అవి లేటుగా ఇచ్చారండి. అవి పడ్డాయి లేదు కూడా రాలేదు, ఇచ్చారు లేదు కూడా తెలియదు. అది చాలా మందికి రాలేదు, అది కొంతమందికి అందినాయి. అందరికి వచ్చినాయండి, మాకు కూడా వచ్చింది. సరే, మీది ఎక్కడ ప్రాపర్? మాది విశాఖ జిల్లా, అనకాపల్లి. విశాఖ జిల్లాలో మీ వైసీపీ పాలనలో నీకు ఎలాంటి లబ్ధి పొందావు నువ్వు? నేనైతే అమ్మఒడి పథకం వచ్చిందండి. ఇంకా తర్వాత డ్వాక్రా సంబంధించి అమౌంట్ అది బాగా పడింది. తర్వాత లేడీస్ కూడా చాలామంది విన్నాను నేను, ఏ డబ్బులు జనాల దగ్గర వచ్చి ఏదో పథకాల రూపేణా అమౌంట్ అది అందిది అన్నారు. తర్వాత ఫ్రీ బస్ ఇంకా అమల్లోకి వచ్చిందో లేదో కూడా తెలియదు, పెట్టానన్నారు ఆగస్టు 15. అది వస్తుందో లేదో తర్వాత చూద్దాం, మాట్లాడదాం. జగన్ గురించి ఒక ముక్కలు చెప్పమంటే ఏం చెప్తావు? తర్వాత కరోనా సమయంలో కూడా జగన్ చాలా బాగా చేశారండి. మళ్ళీ సీఎం అవుతాడా జగన్? అవుతారు. ఎందుకు? నమ్మకం ఏంటి? నమ్మకం అంటే ఆల్రెడీ బాగా చేసి ఉన్నారు. ఈసారి కొంచెం మార్పు కోసం టీడీపీకి వేశారు, ఆ మార్పు ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ జగన్కి వేస్తారు.